డీజీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు అభ్యర్థిగా చేపూరి హేమ సత్యనారాయణ బరిలో ఉంటున్నామని తెలియజేస్తూ గతంలో 4వ వార్డు కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం ఉందంటూ, అదే విధంగా వార్డు అభివృద్ధికి చాలా కృషి చేశామని ప్రజలు గుర్తించి ఈ రానున్న ఎన్నికల్లో 2వ వార్డు నుండి పోటీలో ఉంటున్నామని ప్రజలను మమ్మల్ని గుర్తించి ఈసారి కూడా ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు చేపూరి హేమ సత్యనారాయణ. నేను ఇంతకుముందు 4th వార్డు కౌన్సిలర్గా పనిచేశాను. ఇప్పుడు 2nd వార్డులో పోటీ చేస్తున్నాను. 2nd వార్డు ప్రజలందరూ కూడా సహకారాలతో మమ్మల్ని గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నాను. 4th వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు 4th వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. 2nd వార్డులో కూడా అదేవిధంగా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ చేస్తామని హామీ ఇస్తున్నాను. అటువంటి 5 ఏళ్ల అనుభవంతో మా వార్డు ప్రజలందరి సహకారంతో మీ ముందుకు వస్తున్నాను. 4th వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు 4th వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. 2nd వార్డులో కూడా అదేవిధంగా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ చేస్తామని హామీ ఇస్తున్నాను. చొప్పదండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చేపూరి సత్యనారాయణ. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నా. గతంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి చొప్పదండి మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్గా మా సతీమణి చేపూరి హేమను 4వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మన చొప్పదండి మున్సిపాలిటీలో ఆ 4వ వార్డులో చాలా పనులు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణంలో ఉన్నటువంటి 14 వార్డులో మా భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులందరినీ గెలిపించి మాకు ఒక్కసారి చొప్పదండి మున్సిపాలిటీని బీజేపీకి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో గతంలో ఇక్కడ పట్టణంలో కూడా చాలా రకాల పనులు చేయడం, సీసీ రోడ్లు కానీ, తర్వాత ఐమాస్ లైట్లు కానీ, అదేవిధంగా రకరకాల పనులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య చొప్పదండి పట్టణానికి అమృత్ పథకం కింద 36 కోట్ల రూపాయలతో మనకి ఇక్కడ పైప్ లైన్లు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకు తదితర పనులు కూడా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేరవేయడమే లక్ష్యంగా చొప్పదండి మున్సిపాలిటీలో మేము పనిచేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలందరూ కూడా కింది స్థాయిలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేయడానికి మేము దోహదపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉజ్వల కనెక్షన్లు కానీ, అదేవిధంగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన కానీ, రైతుల కోసం కానీ రకరకాల సంక్షేమ పథకాలు కూడా కేంద్రం ద్వారా వస్తున్నాయి. పట్టణాల్లో, పల్లెల్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలోనే 500 మున్సిపాలిటీని ఎంచుకొని ఆ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేసే దిశగా నరేంద్ర మోడీ గారు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే చొప్పదండిని కూడా అమృత్ పథకం కింద కరీంనగర్లో గతంలో కూడా స్మార్ట్ సిటీ కరీంనగర్గా బండి సంజయ్ గారు ఎన్నో నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి ప్రజలందరూ కూడా మాకు అవకాశం ఇచ్చి ఈ చొప్పదండిలో అన్ని వార్డులో పోటీ చేస్తున్నటువంటి మా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఆ 500లో అమృత పథకం కింద ఈ యొక్క చొప్పదండి మున్సిపాలిటీని చేర్చి మరిన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము గతంలో 4వ వార్డులో పోటీ చేసి గెలిచిన తర్వాత అంతటా ప్రతి చోట కూడా డెవలప్మెంటు, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా లైట్లు కానీ, స్తంభాలు కానీ ఎన్నో రకాల పనులు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మాకు రిజర్వేషన్ అనుకూలించలేదు, 2వ వార్డులో మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మాకు ఈ 2వ వార్డులో కూడా కౌన్సిలర్గా అవకాశం ఇచ్చి గెలిపిస్తే తప్పకుండా ఈ యొక్క 2వ వార్డును కూడా మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. ఎందుకంటే గతంలో 15th ఫైనాన్స్ ద్వారా, 14th ఫైనాన్స్ ద్వారా ఎన్నో నిధులు వచ్చినాయి. డెవలప్మెంట్ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామాల్లో అయినాయి. కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తే 16th ఫైనాన్స్ ద్వారా మేము కూడా తప్పకుండా ఈ డెవలప్మెంట్ పనులు ఏవైతే సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏదైనా కానీ తప్పకుండా
తీసుకొచ్చి బండి సంజయ్ అన్న గారి సహకారంతో ఈ యొక్క మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మేము 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం. గతంలో చొప్పదండి మున్సిపాలిటీ 4వ వార్డులో చేసినటువంటి అనుభవం మాకు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఒకసారి 2వ వార్డు ప్రజలందరూ ఇస్తే తప్పకుండా మోడల్ ఈ మున్సిపాలిటీలో 2వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కానీ మీకు అన్నగా, తమ్మునిగా, కొడుకుగా అందరికి కూడా అందుబాటులో ఉండి మేము తప్పకుండా పనిచేస్తాం కాబట్టి మీ యొక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించాల్సిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.